అందరికీ నమస్కారం. తెలంగాణ శివకుమార్ గారు స్థాపించిన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. 2018 డిసెంబర్ 4వ తారీఖు వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రనగా పగలనగా కష్టపడి పార్టీ కార్యక్రమాల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీని నడుపుతున్నాడంటే ఆ రోజు పునాది తెలంగాణలో మేము చేసినటువంటి కార్యక్రమాల సందర్భంగా తెలియజేస్తున్నాను. అతను తన అహంకార పూరితంతో నన్ను పార్టీ నుంచి బయటికి పంపాడు. భారతదేశంలో చరిత్రలో ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని బయటికి పంపించినటువంటి దాఖలాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాలు తిరిగి నేనే చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ అంతేదోలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు రన్ చేస్తున్నారు. ఏముంది ఇందులో? ఆ పార్టీలో ఒక డిజిటల్ బుక్ అని చెప్పేసి ఒక యాప్ లాంచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎవరి మీద దాడులు జరిగినా, ఎవరి మీద అన్యాయం జరిగినా ఆ యాప్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేరుగా నా వరకు వస్తుంది కంప్లైంట్. నేను రియాక్ట్ అవుతాను, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను, వాళ్ళ తాట తీసేస్తాను, రప్పరప్పలాడిచ్చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆవు సుబ్రహ్మణ్యం గారు అనే అతను చిలకలూరుపేటలో తన ఆఫీస్ పైన దాడి చేయించింది విడతల రజనీ గారు అని చెప్పేసి డిజిటల్ బుక్ లో విత్ ఆధారాలు ఎవిడెన్స్ అన్ని పెట్టి కంప్లైంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎప్పట్లాగానే ఇలాగా గాలికి వదిలేస్తారా లేకపోతే ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆయనకు న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. ఓకే, అర్థమైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ రావు సుబ్రహ్మణ్యం గారికి న్యాయం చేసి అప్పుడు కార్యకర్తకు నేను న్యాయం చేస్తాను భరోసా కల్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రావాలంటే ఖచ్చితంగా ఈయనకి న్యాయం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం వస్తుంది. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. జై హింద్. అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్